నా ముందున్న మ్యూజిక్ డైరెక్టర్ గురించి పరిచయం చేయాలంటే ఒక సందర్భం గుర్తుకొస్తుంది. ఒక ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిన తెలుగు సినిమా ప్రమోషన్స్లో మీకు ఇష్టమైన పాట ఏంటి, మీరు లూప్లో వింటున్న పాట ఏంటి అని అడిగితే ఆ హీరో నోటి నుంచి వచ్చిన పాట తను కంపోజ్ చేసింది. ఆ హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆ పాట కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు మనతో ఉన్నాడు, స్పీకర్. హాయ్ స్పీకర్. హాయ్. సో నీకు ఒక ఐడెంటిఫికేషన్ లాగా, లేకపోతే నీ పాటల ప్రయాణానికి ఒక బిగ్గెస్ట్ స్టెప్ లాగా నిలిచిన పాట ఆషాపాషం. నువ్వు గుర్తుకు రాగానే ఆ పాట గుర్తొస్తుంది. ఆ పాట విన్నప్పుడల్లా నువ్వు గుర్తొస్తుంటావు చాలామందికి. వన్స్ ఎన్టీఆర్ గారి నోటి నుంచి ఆ పాట విన్న తర్వాత ఆ సందర్భాన్ని ఏమైనా గుర్తు చేసుకుంటావా? అసలు నీకు ఎలా తెలిసింది? నీకు ఎవరైనా చెప్పారా? లేకపోతే అసలు సిచ్యువేషన్ ఏంటి? సో ఒకరోజు మామూలుగా నిద్ర లెగిసేసరికి ఫోన్లో చాలా మెసేజ్లు ఉన్నాయి. చాలా మెసేజ్లు ఉండేసరికి ఏంటి ఇవాళ నా బర్త్డే కాదు కదా, నాకేంటి ఇన్ని మెసేజ్లు ఉన్నాయి అన్నీ చూస్తున్నా. సరే తర్వాత లేదా ఏదైనా సాంగ్ రిలీజ్ అయినప్పుడు అలా ఒకసారి ఉంటాయి కదా, బిగ్ సక్సెస్ వచ్చినప్పుడు అది ఆ తర్వాత తెలిసింది. సో ఎప్పుడైతే ఓపెన్ చేసినప్పుడు రీల్స్ ఏవైతే నాకు షేర్ చేసి ఉన్నారో, ఈ ఎన్టీఆర్ గారు పాడుతున్నటువంటి ఆ రీల్స్ నాకు అవి చూసి ఇది అని తెలిసినప్పుడు నేను వావ్ అనుకున్నా. సో ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నార్మల్గా నాకు ఇష్టమైన పాట అని చెప్పడమే కాకుండా ఆయన అది పాడటం, నేను అంటే ఇట్ వాజ్ డే ఐ కెన్ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్. ఎలా పాడారు? కంపోజర్గా ఏం చెప్తావు ఆయన? అయ్యో అసలు అంటే దేర్ ఆర్ నో కంప్లైంట్స్. ఇప్పుడు ఆయన చాలా చక్కగా పాడారు. నార్మల్గా ఏంటంటే క్యాజువల్గా పాడినట్టు కూడా లేదు. ఆయన పాడినప్పుడు మీకు అర్థమవుతుంది, ఆ ఫీలింగ్ అర్థమవుతుంది ఎంత క్లియర్గా ఆయన ఇష్టపడ్డారు, ఆయన ఎంత బాగా పాడారు. అంటే చాలా ఇష్టపడినప్పుడు మనం అట్లా పాడగలుగుతాం. ప్రతి అక్షరం ఆ గొంతులోంచి వస్తున్నప్పుడు మా మీనింగ్ క్యారీ చేస్తూ వచ్చింది కదా ఖచ్చితంగా. అంటే సింగర్ కూడా, అంటే గెలయ అనే సాంగ్ పాడారు కన్నడలో. సో అప్పుడప్పుడు హమ్ చేస్తుంటారు, కానీ మాకు ఆ ప్రమోషన్స్లో నీ పాట వినటం అనేది చాలా సర్ప్రైజ్గా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన ఆ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆ సినిమాలో పాట పాడలేదు, పోనీ తన కెరియర్లో నుంచి ఒక పాట పిక్ చేసుకుని పాడలేదు. అది ఆయన ఎంత గొప్ప మ్యూజిక్ లవరో నాకు ఆ సందర్భంగా అర్థమైంది. కదా డెఫినెట్గా. అంటే ఇమేజ్ లేని మ్యూజిక్ని ఇష్టపడటం అంటే అంత దానికి ఒక ఓపెన్ మైండెడ్ కావాలి. ఇప్పుడు ఏదైనా మనం ఇష్టపడే మ్యూజిక్ కానీ, మనం ఎంజాయ్ చేస్తున్న మ్యూజిక్ కానీ ఏదో ఒక ఇమేజ్తో మన దగ్గరికి వచ్చింది. ఇమేజ్ లేని మ్యూజిక్ని ఇష్టపడాలి అంటే ఓపెన్గా ఉండటం అనేది అందరికీ సాధ్యమేది కాదు. ఎన్టీఆర్ గారు ఆ పాటని నేను ఈ మధ్య రీసెంట్గా ఎక్కువ వింటూ ఉన్నాను ఈ పాటని అని అనటం, ఆ పాట పాడటం అనేది అతనిలో ఉన్న ఒక గొప్ప మ్యూజిక్ లవర్ని చూపించింది. సో ఏమంటారు? ఖచ్చితంగా అండి. అండ్ అందులోనూ ఇప్పుడు అంత పెద్ద మూవీకి సంబంధించిన ఇంటర్వ్యూలో ప్రమోషన్స్లో కూడా గుర్తుంచుకొని ఆయనకి గుర్తున్నటువంటి పాట కింద ఇది ఉంది అని అంటేనే, ఐ మీన్ వీఆర్. నీ పాట ఎక్కడి వరకు వెళ్ళింది అంటే ఐఎమ్ బ్లెస్డ్ టు హియర్ దట్. సో లక్కీ టు నో. డెఫినెట్గా. ఇప్పుడు కలిసావా? తర్వాత కలిసాను. ఒకసారి డైరెక్టర్ క్రిష్ గారు ద్వారా, ఐ మీన్ ఎన్టీఆర్ గారిని కలిసాను ఒకసారి. మా షోకి వచ్చారు ఒకసారి. షోకి వచ్చిన తర్వాత ఆఫ్టర్ ద షో ఐ మెట్ దెమ్. వెళ్ళి తర్వాత కలిసి ఆయన కాసేపు మాట్లాడారు. అండ్ హీ టోల్డ్ హౌ హీ లైక్ ద సాంగ్, ఎందుకని ఆయనకి ఆ పాట అంటే చాలా మంచిగా మాట్లాడారు. ఇట్ వాజ్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. సో చాలా అంటే ఒక ప్యూరెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఆయన దగ్గర. సో ఏమనిపించింది ఆ మూమెంట్లో ఏమనిపించింది ఎన్టీఆర్ గారు? అంటే చాలా బాగుండిందండి. నేను ఇంకోలా అయితే చెప్పలేను కానీ, బట్ నేను చూస్తే ఆనందం మళ్ళీ కనిపిస్తుంది కదా. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయనప్పుడు అలాంటిది జరిగితే, ఎందుకనంటే నేను కలిసేటప్పటికీ ఈ రీల్ కూడా రాలేదు. బట్ ఆ తర్వాత రీల్ కూడా వచ్చింది. అది ఇప్పుడు ఎందుకనంటే నార్మల్గా మనం ఎవరినైనా ఒక ఆర్టిస్ట్ని కలిసినప్పుడు వాళ్ళకి సంబంధించిన ఒక మంచి వర్క్ గురించి మనం మాట్లాడతాం ఎవరైనా. సో ఇప్పుడు మన ఎవరైనా సహజంగా జరిగేది.
ఇప్పుడు ఇప్పుడు నేను మిమ్మల్ని కలిసినా కానీ మీకు సంబంధించిన మంచి ఇంటర్వ్యూస్ గురించి నేను మీకు గుర్తు చేస్తాను. కానీ నేను దాని గురించి మళ్ళీ వెళ్ళి తర్వాత మాట్లాడుతున్నాను అని అంటే దానిలో నేను ఎంత డీపర్ లెవెల్లో నేను ఇష్టపడ్డాను అన్న విషయం కదా. సో అది నేను విన్నప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. అది ఏదో ఒక బెస్ట్ అవార్డు వచ్చిన మూమెంట్ వచ్చి డెఫినెట్గా సూపర్. ఎందుకని మిడిల్ క్లాస్ మెలోడీస్ తర్వాత స్టాండప్ రాహుల్, గామి, బుట్టబొమ్మ ప్రయాణం స్లోగా వెళ్తుందా? నేను ప్రశాంతంగా వెళ్తుంది కానీ స్లోగా వెళ్తుందా? అంటే పరిగెత్తడం అంటే ఏంటి చెప్పండి? అంటే ఇయర్లీ 1 or 2 రిలీజెస్ ఉంటాం. ఉన్నాయి అవైతే ఉన్నాయి. అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు కొంతమంది సినిమాలు చేయగలరు. వాల్యూమ్ అనే దాంట్లో నేను ఐఎమ్ నాట్ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు వాల్యూమ్ అట్లీస్ట్ యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు మంచి సినిమా, మంచి కథ, ఆ కథకి నేను ఉపయోగపడాలి అన్నది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు అది అట్లా ఉన్నప్పుడు ఏంటంటే నాకు దానివల్ల ఇంట్రెస్ట్ కలిగితే నేను దానికి న్యాయం చేయగలుగుతా. అండ్ నాకు దానివల్ల న్యాయం జరుగుతుంది అన్నప్పుడు నేను చేయగలుగుతాను. అండ్ ఇంతకుముందు కేఆర్ఎఫ్ కంచర్పాలెం అనేది ఒక రకమైన స్పేస్, విలేజ్ బ్యాక్డ్రాప్ కానివ్వండి, లేకపోతే రూరల్ బ్యాక్డ్రాప్ రూట్స్ కానీ అట్లా అనుకుందాం. అయితే యాక్చువల్గా నేను పని చేస్తున్నప్పుడు అంటే సినిమా ఇప్పుడు మ్యూజిక్ డైరెక్షన్ చేయడం కన్నా ముందు నేను దాంట్లో వర్క్ చేసిన తక్కువ. నా ఏరియా కొంచెం మోడర్న్ స్పేస్లో ఉంటుంది, కొంచెం ఎలక్ట్రానిక్ సైడ్ నా ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే నీ ఒరిజినాలిటీ ఇంకా మేము చూడలే. సో అందువలన నేను కూడా సరే ఇప్పుడు మనకేంటంటే చాలామంది అంటే కొంచెం అవగాహన ఉన్న ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే కొంచెం అవగాహన ఉన్న డైరెక్టర్స్ కానీ వాళ్ళకి అర్థమవుతుంది. ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పీపుల్ కెన్ అండర్స్టాండ్ నేను ఏం మాట్లాడుతున్నానో, ఏం చేయగలుగుతున్నానో, ఇతను ఇది చేశాడంటే ఇతను ఇంకా ఏం చేయగలుగుతాడని కాకుండా ఇంకా ఏం చేయగలడు అనే ఇది ధైర్యాన్ని కొంతమంది తీసుకోగలుగుతారు. అప్పుడు ఆ మూవీ వస్తుంది. సో ఆ మూవీ వచ్చినప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం అనమాట. మీకు కెరియర్ ఇన్సెక్యూరిటీస్ తక్కువగా కనిపిస్తున్నాయి అగస్త్య. ఎందుకంటే ఒక సామెత ఉంటుంది, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని. మనకు ఆఫర్స్ వస్తున్నప్పుడే ఎక్కువ సినిమాలు చేయగలం, మళ్ళీ రేపు ఆఫర్స్ వస్తాయో లేవో. అదే నీతో మాట్లాడిన ఇప్పుడు నువ్వు విన్న జవాబు తర్వాత నీకు ఆ క్యాలిక్యులేషన్స్ ఏమీ ఉన్నట్టుగా అనిపించట్లేదు. ఎందుకు అంటే ఇప్పుడు నాకు మ్యూజిక్ ఇష్టం, నేను మ్యూజిక్ని కెరీర్ కింద తీసుకున్నాను అని అంటేనే అంటే దో ఐఎమ్ అన్ అడ్వకేట్ బై క్వాలిఫికేషన్, ఆడియో ఇంజనీరింగ్ చేసిన ఇవన్నీ ఉన్నా కానీ మ్యూజిక్ని ఎంచుకుని వచ్చాను అని అంటే దాని మీద ఉన్న ఇష్టం. మనం ఏదో అయిపోతాం అనే ఉద్దేశంతో మనం రాలా. సో ఏది వచ్చినా కానీ అది దేవుడి దయ, మన పని మనం చేసుకుంటూ వెళ్ళటమే కదా. కానీ ఏదన్నా ప్రొడ్యూసర్స్ కానీ కొంతమంది డైరెక్టర్స్ కానీ అప్రోచ్ అయినప్పుడు నువ్వు చెప్పిన విధానాన్ని అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు, అపార్థాలు ఎక్కువ వస్తుంటాయి ఇండస్ట్రీలో. సో అవైలబిలిటీ తక్కువనో లేకపోతే ఏదో ట్యాగ్లైన్ వేసేస్తారు, యాటిట్యూడ్ అండ్ ట్యాగ్లైన్ కూడా వేసేస్తారు ఈజీగా. ఎలా దీన్ని ఓవర్కమ్ చేస్తున్నావు, అయితే వాళ్ళకి వదిలేస్తావా? ఇంకంతే, ఇంకా వాళ్ళు ఓపిక. ఇప్పుడు మనం ముందు మాట్లాడిన దాన్ని మనం అది కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటే మనం అడ్రస్ చేస్తాం. ఒక దీంట్లో ఇంకా వాళ్ళు ఒక ప్రీ నోషన్లో ఉంటే కనుక ఇంకా అది వాళ్ళ ఇష్టం. మనం దాన్ని ఎవరో ఫేస్ చేసావా? ఉంటాయి. అంటే సార్ మొన్నేంటి మీరు మా డైరెక్టర్ గారు కాల్ చేసినప్పుడు మీరు ఫోన్ ఎత్తలేదంట, అదేంటి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీరు రాలేదంట, గ్రూప్లో యాడ్ చేస్తే మీరు యాడ్ కాలేదంట. ఏమండి నా పని మ్యూజిక్ చేయటం, అది చేసుకున్నామండి చాలు, మిగతా అన్నీ ఎందుకండి. మీరు కావాలంటే ప్రశాంతంగా ఎప్పుడైనా స్టూడియోకి వచ్చేసి కూర్చోండి, మనం ప్రశాంతంగా నేను చేయాల్సిన పని అది. ఇప్పుడు అలా కాకుండా మిగతా వాటిల్లోకి అంటే కనుక ఆబ్వియస్లీ మనకి రాదనేగా చెప్తాం. ఈ నో చెప్పటం అంటే ఈజీగా ట్యాగ్లైన్స్ పడిపోతాయి, లేకపోతే యాటిట్యూడ్ అంటారు, లేకపోతే అవైలబిలిటీ తక్కువ అంటారు. ఇండస్ట్రీలో ఇలాంటి కామెంట్స్ ఎనీ టెక్నీషియన్స్కి ఓ బర్డన్స్ క్రియేట్ చేస్తాయి. వీటిని ఎలా మోస్తున్నావు మరి? అంటే తప్పక, ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు ఏమాత్రం ఐడియా ఉన్నా కానీ, ఏమాత్రం
ఎక్స్పీరియన్స్డ్ అయినా కానీ మోస్ట్లీ వాళ్ళకి అర్థమవుతుంది. ఏమని అంటే మ్యూజిషియన్స్ ఇప్పుడు కూడా, ఇప్పుడు నా ఫోన్ ఉంది, నా ఫోన్ ఇప్పుడు కూడా సైలెంట్లో ఉంది. నాట్ బికాజ్ నేను ఇక్కడికి వచ్చినందుకు ఇప్పుడు సైలెంట్లో పెట్టింది కాదు, పొద్దు నుంచి నా ఫోన్ సైలెంట్లోనే ఉంది. ఎందుకనంటే నేను ఇప్పుడు స్టూడియో నుంచి వస్తున్నా డైరెక్ట్గా. సో స్టూడియో ఎథిక్ ఏంటి అని అంటే, మనం ఫోన్ సైలెంట్లో ఉంచితే మనం ఆ టైంలో రికార్డ్ చేస్తున్నా, లేకపోతే పాడుతున్నా, ఏదున్నా ఇంకొక లేదా కంపోజ్ చేస్తున్నా కానీ ఆ రకం ఇన్కన్వీనియన్స్ ఉండకూడదు అనేసి మనం దాన్ని సైలెంట్లో ఉంచుతాం. నేను ఏంటంటే వన్స్ ఇన్ అ వైల్ నా ఫోన్ తీసుకుంటాను, చెక్ చేసుకుంటాను, ఐ అటెండ్ ద మెసేజ్ ఆర్ కాల్స్ బ్యాక్. బట్ ఒకేసారి నువ్వు నా ఫోన్ ఎందుకు ఎత్తలేదు అంటే ఆహా మహాన్ వాళ్ళు అనుకోవడం అంతే. నో చెప్పినప్పుడు ఏమన్నా ఫీల్ అవుతావా? అంటే కొన్ని కథలు దగ్గరికి వచ్చినప్పుడు నీకు అది నచ్చక నో చెప్పిన సందర్భాలప్పుడు ఎలా దాన్ని హ్యాండిల్ చేస్తావు? అంటే ఒకటి, ఇప్పుడు నేను దానికి కనెక్ట్ అయితే నేను దానికి న్యాయం చేయగలుగుతా. ఒకవేళ నేను అంటే అది బహుశా అది మంచి కథ కావచ్చు, బట్ కాకపోతే నేను దానికి సంబంధించిన స్పేస్లో లేకపోయినా, ఇఫ్ దట్ ఈజ్ నాట్ యునో ఇంట్రెస్టింగ్ మీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం, ఆ టైంలో నేను చెప్పక తప్పదు. ఎందుకనంటే ఇప్పుడు ఒకవేళ నేను ఎంతో కొంత ఇమీడియట్గా నేను మనీ అక్యుములేషన్లో ఉంటే కనుక నేను దానికి కూడా ఎస్ చెప్పేసి వాల్యూమ్ బేస్డ్ బిజినెస్ ఇందాక అనుకున్నట్టు అనుకుంటే నేను దాని అన్నిటికీ ఎస్ చెప్పేసి చేసేద్దాం అనేయచ్చు. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ అ జర్నీ ఫర్ ది ఎంటైర్ టీమ్. ఇప్పుడు ఆ జర్నీలో నేను ఆడటం వలన వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వాలి, వాళ్ళు ఉండటం వల్ల నేను, ఇట్ హ్యాస్ టు బి అ వెరీ హ్యాపీ ప్లేస్ కదా. అది ఉంటేనే అది ఒక కరెక్ట్ దీని కింద ఐ బిలీవ్. సో అందుకే ఐ వెయిట్ ఫర్ దట్. అంటే అరే టీం బాగున్నారు, మంచి అందరు ఎగ్జైటింగ్గా ఉన్నారు, అండ్ ఇట్స్ అ ఫ్రెష్ అప్రోచ్ ఆర్ ఇట్ ఈస్ ఎగ్జైటింగ్ ఎవ్రీ వన్ అన్నట్టు ఉంటే ఇంకా బాగా చేయగలుగుతాం. అట్లా ఉన్నప్పుడు నేను కూడా దానికి కనెక్ట్ అయి ఉన్నట్టు కాబట్టి కనెక్ట్ అయినప్పుడు చేస్తా. అదర్వైజ్ చెప్తాను దిస్ ఈజ్ నాట్ ఇన్ మై స్పేస్ అని అయితే చెప్తాం ఒకవేళ కథ మనం కనెక్ట్ కాకపోతే. ఎందుకంటే స్టార్టింగ్లోనే మనం అంత్యనిష్ఠురం కన్నా ఆదినిష్ఠురం మేలని, అవును, మనం స్టార్టింగ్లోనే మనం అట్లీస్ట్ ఆనెస్ట్గా ఉండి చెప్పేస్తే అట్లీస్ట్ వాళ్ళ ప్లాన్స్లో వాళ్ళు ఉంటారు, మన ప్లాన్స్లో మనం ఉండొచ్చు. ఎవరికి, బికాస్ టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. సో అది కొంచెం సేపు అయినా ఎంతసేపు అయినా అందరికీ వాల్యుబులే. ఆశాపాసం తర్వాత ఒక మీ సర్కిల్ నుంచి ఎలాంటి అప్లాజ్ వస్తుందో తెలుసు, అర్థం చేసుకోవచ్చు. సో కానీ తెలియని ఎవరైనా కొత్త వ్యక్తుల నుంచి కానీ లేకపోతే సంబంధం లేని వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఒక ఎప్పటికీ మర్చిపోలేని కాంప్లిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఒక ఆయన ఒకసారి మెసేజ్ చేశారు ఇన్స్టాగ్రామ్లో, భయ్యా మీరు, ఐ డోంట్ నో మీకు ఎంతమంది ఏం చెప్పారో నాకైతే తెలియదు, కానీ ఈ ఒక్క పాట వలన లైఫ్లో నేను ఒక సీరియస్ డెసిషన్ తీసుకుని మళ్ళీ వెనక్కి వచ్చాను. అంటే హీ వాజ్ ఇన్ ద వర్జ్ ఆఫ్ కిల్లింగ్ హిమ్సెల్ఫ్, అంటే సూసైడ్ చేసుకునే దీని నుంచి ఈ పాట నేను వెనక్కి రావడానికి చాలా ఇచ్చింది అని అన్నారు. అంటే ఆ రోజు అమ్మో నేను చాలా, అంటే నాకు మెసేజ్ అవుతున్నప్పుడే నాకు ఇట్లా ఎమోషనల్ గూస్ బంప్స్ వచ్చేసాయి. ఆయన అలా రాశారు ఆయన మెసేజ్ కూడా. అంటే ఒక పాట దానికి సంబంధం లేని వాళ్ళ జీవితాల్లో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కదా, అది మామూలు విషయం కాదు కదా. అంటే సంగీతానికి కానీ సాహిత్యానికి కానీ ఉన్నటువంటి బలం అది. ఇప్పుడు డెఫినెట్లీ విశ్వ గారికి కూడా అంతే క్రెడిట్ ఆ విషయంలో, అంత చాలా బాగా రాశారు ఆయన. మిడిల్ క్లాస్ మెలోడీస్. సో మనకి సాంబశివ పాట వింటున్నా, సంధ్య అనే ఓ పాట వింటున్నా కూడా వేరే వైబ్ ఉంటుంది. మ్యూజిక్ కంపోజిషన్లో కానీ లేకపోతే ట్యూన్లో కానీ ఒక హై ఉంటుంది నీ గొంతులో కూడా. ఎందుకంటే ఒక అటెన్షన్ వెళ్ళిపోయింది నీ వాయిస్ మీదకి. సో ఆ జర్నీ ఎలా ఉంది వినోద్తో? చాలా బాగుంటుంది. ఆయన కూడా అంటే మంచిగా ఫ్రీ హ్యాండ్ వదులుతారు ఏం కావాలన్నా చేయటానికి, అండ్ హీ ఈజ్ ఓపెన్ టువర్డ్స్ గుడ్ స్టఫ్. ఇప్పుడు అండ్ వినోద్ అనంతోజు అనే ఆయన ఈజ్ వన్ ఆఫ్ ద కూలెస్ట్ పీపుల్ ఐ హ్యావ్ సీన్. అంటే డైరెక్టర్స్లో అంత కూల్ నేను చూడలా. నేను ఇప్పటిదాకా ఆయన
ఎవరి మీద అరవటమో చూడలే, ఎవరిని తిట్టడమో చూడలే ఆయన్ని. అంటే అంత అలా కంట్రోల్గా, అంటే చాలా కూల్గా ఉండటం చాలా కష్టం ఆ సీట్లో ఉండి. ఏమన్నా బాగాలేదన్నా, ఏమన్నా బాగుందన్నా ఓకే అంటారు. అంటే చాలా బాగుంది అని, అంటే అంత చక్కగా చెప్పగలరు అనమాట ఆయన. సో నేను అదే అంటాను, బ్రో మీరు ఎప్పుడైనా ఒకసారి నాకు మీరు ఎవరన్నా తిడితే ఒకసారి చూడాలన్నది నాకు, ప్లీజ్ ఒకసారి చూపించండి, నా వాళ్ళకి అట్లా ఎలా ఉంటారు ఎలా అని అడిగా ఒకసారి. సూపర్. ఓటీటీలో రిలీజ్ అయిన ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అమెజాన్లో. ఇప్పుడు సీక్వెల్ కూడా రాబోతుంది. సో మీకు అంటే మనకి కంచరపాలెం డైరెక్టర్ ఉన్నారు, మహాకి అది ఫస్ట్ మూవీ, మిడిల్ క్లాస్ మెలోడీస్కి వినోద్కి అది ఫస్ట్ మూవీ. ఈ లక్కీ చామా ఫస్ట్ డైరెక్టర్స్కి, గామి ఫస్ట్ డైరెక్టర్, స్టాండప్ రాహుల్ ఫస్ట్ యా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫిల్మ్ కూడా కావచ్చు. బొట్టుబొమ్మ కూడా అంటే ఆయన వర్క్ చేశారు, అసోసియేట్ చేశారు. సో డెబ్యూ డైరెక్టర్స్కి ఫస్ట్ ఆప్షన్గా మారావు. ట్రాక్ రికార్డ్ ఎలా కొత్త వాళ్ళతో జల్లే విధానం ఎలా ఉంటుంది? బాగుంటుంది. ఎందుకనంటే ఇప్పుడు కొత్త వాళ్ళ దగ్గర ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే దే కమ్ విత్ అ లాట్ ఆఫ్ ఆస్పిరేషన్స్. ఇప్పుడు వాళ్ళకి ప్రీ డిఫైన్డ్ నోషన్స్ తక్కువ ఉంటాయి కంపారిటివ్లీ. అండ్ బయట ఉన్న టెంప్లెట్స్కి కానీ బయట ఉన్న ప్రెజర్స్కి కానీ తొందరగా వీళ్ళు ఫిక్స్ కారు కాబట్టి దే హ్యావ్ అ ఫ్రెష్ అప్రోచ్ టువర్డ్స్ ద స్టోరీ. అప్పుడు ఏమవుతుందంటే మనము వీ కెన్ యునో వర్క్ ఆన్ సంథింగ్ ఎల్స్ విచ్ వీ నెవర్ వర్క్ బిఫోర్ ఆర్ విచ్ ఈస్ నెవర్ దేర్ బిఫోర్. సరే, దీన్నే ఇంకోలా అడుగుతాను, ఎందుకని ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్తో జల్లవలేకపోతున్నావు? అవలేకపోవడం కాదు, వాళ్ళు వస్తే నేను ఎందుకు చేయను. వచ్చిందంటే వీళ్ళు వచ్చారు, వీళ్ళకి చేస్తున్నాం, వాళ్ళు వస్తారు. ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మనం చేస్తాం కదా. అంటే మనకి ఎట్లా ఉంటుందంటే వెన్ ఇట్ కమ్స్ టు అ బిగ్ ఫిలిం, ఆ స్కేల్లో ఏముంది అని చూసుకుని ఆ పరంగా ఓకే ఇదే దీంట్లో ఇంకా ఎవరు చేశారు అని చెప్పి, ఇప్పుడు న్యూ ఏజ్ మ్యూజిక్ డైరెక్టర్స్ a set of us are there right now in the industry. బట్ వాళ్ళు కమర్షియల్ సినిమా ఎందుకు చేయట్లేదు అనే క్వశ్చన్ నేను అడగకూడదు, మీరు అడగాలి. అంటే మామూలు కాదు, అడగాలి. మీ దగ్గరికి వస్తున్నాయా రావట్లేదా అనేది నాకు వస్తుంది. మీ దగ్గరికి వస్తే మీరు చేయట్లేదా? అలా కాదు, ప్రపోజల్సే రావట్లేదు. నాకు వచ్చినట్ల వరకు ఇప్పటిదాకా నేనైతే ఒప్పుకొని చేస్తున్నాను. సో ఈవెన్ ఇప్పుడు లైనప్లో కూడా దేర్ ఆర్ సమ్ గుడ్ ఫిల్మ్స్ దట్ ఐఎమ్ డూయింగ్. ఇప్పుడు అది కమర్షియల్ సినిమానా కాదా అని అంటేనే ఇట్స్ అ డిఫరెంట్ క్వశ్చన్. కమర్షియల్ సినిమా అంటే ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఎక్కువ మంది ఆదరించిన సినిమా. ఇట్స్ అ పాపులర్ డెఫినేషన్ ఆఫ్ కమర్షియల్ సినిమా అంటే టు రీచ్ మోర్ ఆడియన్స్ అని, టు యాక్సెప్ట్ బై మోర్ ఆడియన్స్. కరెక్ట్. సో మీరు చేసేవన్నీ కూడా 80% కమర్షియల్ మూవీస్ నువ్వు చేసినవి కూడా. ఓకే, ఎందుకు వేరే ట్రాక్లో పెట్టాలి? ఓకే, అట్లా అయినా సరే ఇప్పుడు ఒకటేంటి అని అంటే మనం ఆ రకం ఫిలిం అంటే ఆ పర్టికులర్ కేటగిరీ ఫిలిం చేసి దాన్ని రీచ్ని బట్టి మీరు అన్నట్టు ఉంది కాబట్టి ఇట్స్ గోయింగ్ వెల్, అంటే ఆ రకంగా ఉంది. అండ్ ది ఓన్లీ థింగ్ దట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఈస్ డిఫరెన్స్ ఫ్రమ్ ద లాస్ట్ ప్రాజెక్ట్. ఇప్పుడు అంతకుముందు చేసిన సినిమాకి ఈ సినిమాకి ఉన్న తేడా ఏంటి, తేడా లేకపోతే నేను మళ్ళీ అలాంటి సినిమా చేయటం ఉంది. అట్లీస్ట్ అంటే ఒక 2-3 ఫిల్మ్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంచరపాలెం లాంటి సినిమా ఒకటి ఉంది, మీరు చేస్తారా అని వచ్చారనుకోండి, నేను ఆ కథలో ఉన్న డిఫరెన్స్ ఎంతవరకు లేదా ప్రజెంటేషన్లో ఉన్న డిఫరెన్స్ ఏంటి అనైనా చూసుకుంటా. ఇప్పుడు దాని తర్వాత కనీసం అట్లీస్ట్ ఒక 2 ఫిల్మ్స్ వేరే జానర్స్లో చేసుకుని మళ్ళీ తర్వాత కావాలనుకుంటే దీనికి వెళ్తాను, లేకపోతే అట్లా. దట్ ఈస్ వాట్. అంటే ఒక టైప్ కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు కంచరపాలెం అనేది వెరీ లిమిటెడ్ బడ్జెట్లో చేసిన మూవీ. సో స్పీకర్ ఈ బడ్జెట్లో అవైలబుల్గా ఉంటాడు, కంచరపాలెం చేశాడు అని కాబట్టి. సో అలాంటి ప్రపోజల్స్తో వచ్చే వాళ్ళకి ఏం చెప్తావు? స్టార్టింగ్లో ఒక 2 years అట్లా వరకు నాకు బాగా ఉండింది. ఎవరికాళ్ళు సార్ మంది చిన్న సినిమా మీరని మేము ఫిక్స్ అయిపోయాం, ఇది మీరే చెయ్యాలి అని వస్తారు. అయితే నేను చెప్పేవాడిని, చూడండి
నేను అలాంటి ఒక సినిమా నుంచి బయటకు వచ్చాను, తెలిసాను జనానికి, కాబట్టి నాకు వాటి మీద గౌరవం, అపారమైనటువంటి గౌరవం ఉంది. అయితే ఆ పర్టికులర్ ఫిల్మ్ అనేది మాకు ఒక విజిటింగ్ కార్డ్ లాంటిది. సో అందరం కూడా మాకున్న రిసోర్సెస్కి మళ్ళీ మేము ఎంతైతే మా జాబ్ నుంచి మేము పెట్టుకోగలిగామో అలా పెట్టుకొని మేము ఒకటి చేసుకున్నాం. అయితే నేను సర్వీస్ ఇండస్ట్రీలో అయితే లేను, మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్నాను. అండ్ దిస్ ఈజ్ మై లైవ్లీహుడ్ ఆల్సో. ఇప్పుడు నేను సర్వీస్ చేయట్లేదు కాబట్టి నేను ఆ బడ్జెట్లో నేను చేస్తానని అనుకోవద్దు. ఇప్పుడు అది నాకు నా ఫ్రెండ్కి ఉన్న ఈక్వేషన్, అరే మనం ఒక సినిమా చేయాలి అని అనుకోవటం, మేము చేయటం అలా జరిగింది. అది అప్పుడున్న సిచ్యువేషన్, అంతే. బట్ తర్వాత కొద్ది కాలం పట్టింది వాళ్ళకి అర్థం అవడానికి. అయితే ఏంటి ఇలా అంటున్నాడు, మీరు నాకు అన్నట్టే కొంతమంది అలా ఫీల్ అయినా ఇలా ఉన్నా. బట్ రియల్ ప్రొడ్యూసర్స్ ఆర్ రియల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకున్నారు పాపం. అర్థం చేసుకుని కాదు ఇతను ఏదో వేరే స్పేస్లో. ఇంకా పోను అప్పుడు వన్స్ మిడిల్ క్లాస్ మెలడీస్ కేమ్ అవుట్, స్టాండప్ కేమ్ అవుట్, ఆర్ గామి, బుట్టబొమ్మ, వీటిలో ఏంటంటే వాళ్ళు విన్నారు, ఓకే ద క్వాలిటీ దట్ దిస్ గై ఈజ్ ఏబుల్ టు పుట్ ఇన్ ద ఫిల్మ్, ద వాల్యూ, ఇతను యాడ్ చేస్తున్న వాల్యూ ఏముంది అనేది చూసి అప్పటికి ఇంకా అర్థమైంది, ఓకే ఇతను వేరే స్పేస్లో ఉన్నాడు, మారిపోయాయి. లక్కీలీ ఇప్పుడు అర్థమైంది కాబట్టి ఇప్పుడు నాకు ఆ ప్రాబ్లం లేదు, ఇదివరకు స్టార్టింగ్లో ఉండేది. ఒక సినిమా స్టార్ట్ అవగానే ఎంతమంది డైరెక్టర్స్కి ఫస్ట్ ఆప్షన్గా ఉంటావు నువ్వు? అది నాకు తెలియదు. అంటే మన సర్కిల్లో ఫస్ట్ నిన్నే అనుకున్నాం, వింటూ ఉంటా, ఫ్రీక్వెంట్గా అయితే వింటూ ఉంటాను సార్. ఫస్ట్ నిన్నే అనుకున్నాం, నేను అలానేది. అవును, అదైతే ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటాను. మోస్ట్లీ డెబ్యూ డైరెక్టర్స్కి అయి ఉంటావు. డెబ్యూ అనే కాదు, మిగతా వాళ్ళు కూడా కొంత, ఇప్పుడు మనం డెఫినెట్గా కలిసి పనిచేయాలి అనే స్పేస్లో, ఇప్పుడు ఐ డోంట్ నో నేను ఎంతవరకు ఇది నేను చెప్పచ్చో తెలియదు కానీ, బట్ ఉప్పెన మూవీ జరుగుతున్నప్పుడు డైరెక్టర్ ఆయన కలిసినప్పుడు ఆయన అన్నారు ఇట్లాగా, ఈవెన్ నాకు బుచ్చిబాబు గారిని పర్సనల్ కలిశాను. ఆయన హీ లవ్స్ ఆశాపాశం ఆర్ ద హోల్ మ్యూజిక్ ఆఫ్ కాంచీపాలెం. ఇట్లా నేను ఆయన ఐ వాజ్ హ్యావింగ్ అంటే వెన్ హీ వాజ్ ఆయన రాస్తున్నప్పుడు అంతా కూడా ఆయన నీ పాటలు పెట్టుకుని నేను రాసేటప్పుడు అని ఆయన కానీ, లేకపోతే రమేష్ గారు కానీ, బుట్టబొమ్మ డైరెక్టర్ రమేష్ గారు కానీ, వీళ్ళు చెప్పారు ఇట్లా అంటే ఈవెన్ ఆ సెకండ్ హాఫ్ సీక్వెన్స్లో కూడా ఎడిటింగ్ అప్పుడు కూడా నీ పాటలు పెట్టిన ఎడిట్ చేశారు ఇలాగా చెప్పినప్పుడు స్టార్టింగ్లో కూడా దేర్ వాజ్ అ పాయింట్ వేర్ యూనో మీ మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని. సో దట్ ఇట్ సెల్ఫ్ గివ్స్ అస్ బిగ్ హోప్. ఇప్పుడు ఎంత మీరు ఇవాళ రోజున ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకున్నా, ఎవ్రీవన్ హ్యాస్ టు పాస్ త్రూ దీస్ ఫేసెస్. అంటే మనం వీ హ్యావ్ టు ప్రూవ్ ఇన్ ఎవ్రీ స్టెప్ కదా. ఇప్పుడు వాళ్ళకి ఆ స్కేల్ ఫిల్మ్కి ప్రెజర్స్ ఉంటాయి అండ్ దట్ ఈస్ డెఫినెట్లీ ఫైన్ ఫర్ దెమ్ టు యునో డూ వాట్ ఎవర్ దే వాంట్ టు. అట్లా అప్పుడు అనిపించిందా ఏదన్నా పెద్ద కాంబినేషన్ పడటానికి ఛాన్స్ ఉందండి? కాంబినేషన్ వైజ్ అంటే హీరోస్ కాంబినేషన్ వైజ్ అదేనా అలాంటిది ఏమన్నా ఉందా మీకు? వస్తుంది రావాల్సిందే. ఎందుకంటే అంటే ఇప్పుడు రావాల్సిందే, ఆ కాన్ఫిడెన్స్ బాగుంది. ఇప్పుడు ఎవరైనా కానీ ఇందాక అనుకున్నట్లే ఎవరైనా కానీ వీ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను నా చిన్నప్పుడు సాంగ్స్ వింటున్నప్పుడు కానీ, దోస్ వర్ ద టైమ్స్ క్యాసెట్స్ అవి అవైలబుల్ ఉన్న టైంలో స్కూల్కి వెళ్ళక ముందే గబగబా క్యాసెట్ షాప్ ఓపెన్ చేస్తే ఇమ్మీడియట్గా ఆ టైంలో నేను కూడా దట్ వాజ్ ద టైం వేర్ సొంతం కానీ లేకపోతే దేవిశ్రీ ప్రసాద్ గారిది సొంతం కానీ, ఆనందం అప్పుడు మంచి మ్యూజికల్ హిట్స్, వర్షం ఫస్ట్ టైం ఆయన చిరంజీవి గారికి శంకరదాత చేశారన్నప్పుడు కానీ ఐ వాజ్ సో క్యూరియస్, అరే నెక్స్ట్ ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నారు. ఎందుకనంటే అప్పటిదాకా కూడా అంటే చిరంజీవి గారి సినిమా వచ్చే వరకు కూడా ఆయన కూడా హీ వాజ్ డూయింగ్ ఫిలిమ్స్. ఇప్పుడు ఏంటంటే ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ కాకుండా కొంచెం ఇలా చేసుకుంటూ ఉన్నారు. నాకు ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఉండేది ఏమనంటే, అరే ఈయనకు ఒక బ్రేక్ దొరికితే బాగుండు, బికాస్ హీస్ డూయింగ్ గుడ్ మ్యూజిక్. ఇలాంటి వాళ్ళు
మెయిన్ స్ట్రీమ్లో ఆఫ్ కోర్స్ నాకు మణిశర్మ గారు అంటే చాలా ఇష్టం ఇండస్ట్రీలో. అయితే ఈయన కూడా బాగా చేస్తున్నారు, ఈయన కూడా ఒక మంచి బ్రేక్ వస్తే బాగుండు అనే ఫీలింగ్. అట్లా వెన్ యూ డూ గుడ్ స్టఫ్ యూ హ్యావ్ బ్లెస్సింగ్స్ ఎవ్రీవేర్ కౌంటింగ్. అది వయసుతో సంబంధం లేదు, దోస్ బ్లెస్సింగ్స్ విల్ యాడ్ వన్ డే. అవును. ఉప్పెన విషయానికి వస్తే దేవిశ్రీ ప్రసాద్ గారిని ఆయన కంట్రిబ్యూషన్ని కనుక ఓ పర్సంటేజ్గా చూడాలంటే 50-50 సినిమాకి. డిఎస్పి 50, మిగిలినంతా కలిపి 50. నాకు అలా అనిపిస్తుంది పర్సనల్గా. అంటే మ్యూజిక్ లేకుండా ఆ రేంజ్ మ్యూజిక్ సపోర్ట్, ఎంత మ్యూజిక్ సపోర్ట్ అంటే ఉప్పెనకి ఒక రేంజ్కి, అంటే సినిమా చూడటానికి ముందే ఒక మంచి సినిమా చూడబోతున్నాం, ఒక సూపర్ హిట్ సినిమా చూడబోతున్నాం అని ఆడియన్స్ని ప్రిపేర్ చేశాడు ఆయన తన మ్యూజిక్ కదా. అవును. అండ్ ఈవెన్ ఆయనది కూడా ఆయన వెరీ ఫస్ట్ ఫిలిం దేవి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో దాంట్లో కూడా నాకు ఇప్పటికీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవాళకి నేను పాడుకోగలుగుతా. సో ఇప్పటికంటే ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఆ సినిమా చూసే చాలా ఏళ్ళు అవుతుంది, కానీ ఇవాళకి నాకు అది గుర్తుంది అని అంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఆయన ఎంత ఎఫర్ట్ ఆయన పెడుతున్నాడు. ఐ నెవర్ మెట్ హిమ్ పర్సనల్లీ, బట్ అంత see when you do an honest job that will be remembered forever is what I believe in. ప్లేబ్యాక్ సింగర్గా ఎంటర్ అయ్యావు కదా ఇండస్ట్రీకి, సో మ్యూజిక్ డైరెక్టర్గా టర్న్ అయ్యావు. ఏది ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నావు? రెండు. ఇప్పుడు పనిలో అంటే ఒట్టి ప్లేబ్యాక్ సింగర్ అనే కాదు, ఐ వర్క్డ్ యాజ్ అన్ ఇంజనీర్, ఐ రోట్ లిరిక్స్ ఫర్ సాంగ్స్ ఆల్సో సమ్ టైమ్స్. నన్ను నేను లిరిసిస్ట్ అనుకోను, బట్ ఐ సాంగ్ ర్యాప్ ఫర్ ఫిలిమ్స్ మోస్ట్లీ. అంటే ఇప్పుడు హూలాలా అప్పుడు కానీ మిగతాట్లు కానీ ఎప్పుడైనా కానీ చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఏదైనా మోడర్న్ సాంగ్ కానీ లేదా ఒక ర్యాప్ సాంగ్ కానీ ర్యాప్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు కానీ అలాంటి టైంలో నాకు కాల్ వచ్చేది. సో ఆ బ్యూటీనే ఇది. ఏ జర్నీ అంటే మణిశర్మ గారి దగ్గర ప్లేబ్యాక్ సింగర్గా వర్క్ చేశారు కదా మీరు? సో ఐ వర్క్డ్ యాజ్ అన్ ఇంజనీర్, అసిస్టెంట్, ప్రోగ్రామర్, ప్లేబ్యాక్ అండ్ ట్యూన్స్ పాడేవాడిని. ఎలాంటి అసోసియేషన్ ఉండేది మణిగారితో? అంటే ఇంకా దట్ యూస్ టు బి మై హోమ్ ఒక రకంగా. ఇప్పుడు ఆ పర్టికులర్ ఆల్మోస్ట్ ఒక 5 years టెంపుల్ దగ్గర ఉండే ఆఫీస్ అక్కడే మహతిలోనే అక్కడే ఉండేవాడిని. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంకా దేర్ వాజ్ అ పీరియడ్ ఆఫ్ టైం వేర్ నేను ఇంకా అక్కడే ఒక రూమ్ ఉంటుంది, సో బెడ్ అవి ఉంటాయి కాబట్టి నేను ఐ యూస్ టు టేక్ ఒక 3-4 పేర్లు క్లోత్స్ తీసుకెళ్ళి అక్కడ వార్డ్రోబ్లో ఉంచేసుకుని ఇంకా అక్కడే ఉండేవాడిని. ఒక 4-5 రోజులకు ఒకసారి ఇంటికి వెళ్ళేవాడిని. సో ఎందుకంటే ఇంకా వేరే ఇదేం లేదు, ఇంకా దట్ ఈస్ ది ఓన్లీ హ్యావిగేషన్. అండ్ మార్నింగ్ అక్కడ ఏం కావాలో అది వర్క్ చేసుకుని నైట్ నా వర్క్ ఏదో ఉందో నేను చేసుకున్నాను. ఇన్స్పిరేషన్ ఎవరి ఇండస్ట్రీలో అలా? ఎవ్రీ గుడ్ పీస్ ఆఫ్ మ్యూజిక్ ఆర్ ఎవ్రీ గుడ్ పీస్ చేసిన మ్యూజిషియన్ ఈజ్ మై ఇన్స్పిరేషన్ ఫస్ట్. ఇప్పుడు ఎవరు నడుస్తున్నారు మైండ్లో? చాలామంది. రీసెంట్గా భలే ఉంది ఈ మ్యూజిక్, ఈ పాట బాగుంది అని రీసెంట్గా అనుకున్న సందర్భం ఏంటి? రీసెంట్గా సో అలా ఎలా చెప్పాలి, చాలానే ఉన్నాయి. లైక్ మీరు ఇంకొంచెం కేటగరైజ్ చేసి అడగండి, నేను చెప్తా. ఇది రీసెంట్గా వచ్చిన సాంగ్స్ కావచ్చు, లేకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు. మీరు మూవీస్కి వెళ్తుంటారు కదా, వెళ్తున్నప్పుడు భలే చేశాడు అంటే ఒక కంపోజర్కి ఆ వాల్యూ ఒక ఆడియన్స్ కంటే ఎక్కువ తెలుస్తుంది కదా కంపోజర్కి. సో డ్యూన్ వాజ్ వన్ ఆఫ్ ద ఫిలిమ్స్ ఐ వాజ్ ఎక్సైటెడ్ చాలా. అంటే యూ కెన్ ఫీల్ ఇట్ బట్ యూ కాంట్ ఎక్స్ప్రెస్ ఇట్. బట్ అట్లాంటి చాలా డీపర్ లెవెల్లోకి మనం అంటే ఒక జోన్లోకి వెళ్ళిపోదాం. సో అండ్ సౌండ్ డిజైన్ పరంగా కూడా ఇట్ వాజ్ వెరీ ఎక్స్పెరిమెంటల్ అండ్ వెరీ హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యూజిక్ అండ్ సౌండ్ డిజైన్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫిలిమ్స్ ఐ లవ్డ్ రీసెంట్గా. తెలుగులో సీతారామం వెరీ వెరీ గుడ్ ఆల్బమ్. నాకు ఆల్బమ్ చాలా బాగా నచ్చింది. నేను అప్పుడు అనురాగ్ కూడా కాల్ చేసి నేను అరే లేదురా బ్యాక్ దెన్ నేను అక్కడ పాడుతున్నానని చెప్పి ఆ రోజు కూడా నాతో మాడుతూ ఉన్నాడు కాబట్టి నేను తర్వాత చెప్పారే నేను జస్ట్ హర్డ్ ద సాంగ్స్ చాలా బాగున్నాయి, కన్వే మై విషెస్ అని చెప్పి.
ఇండస్ట్రీలో ఎంటర్ అవడానికి ముందు మీకు ఒక బ్యాండ్ ఉండేది కదా వైజాగ్లో. సో ఎక్కడ స్టార్ట్ అయింది అసలు మ్యూజిక్తో మీ జర్నీ? ఇది ఒక ప్రొఫెషనల్ లాగా టర్న్ అవుదాము అనే వరకు రావడానికి దారితీసిన సంఘటనలు ఏంటి? అంటే మీరు ఇంజనీరింగ్ చదువుకున్నారు, లా చేశారు, అంటే ఇండస్ట్రీలో రాకపోయినా సరే చాలా అంటే కంఫర్టబుల్గా ఉండటానికి కావాల్సిన డిగ్రీస్ ఉన్నాయి మీకు. కానీ ఇటువైపుకు రావడానికి ఏ సిచ్యువేషన్, ఏదైనా పర్టికులర్ సిచ్యువేషన్ ఉందా లేకపోతే ఇంట్రెస్ట్? అండ్ ఇండస్ట్రీలోకి రాకముందు నేను ఉన్నది కాలేజ్లో ఉన్నప్పుడు ఐ హ్యాడ్ అ బ్యాండ్. ఒక స్పెషల్ ఇమేజ్ ఉండేది కదా అప్పుడు బ్యాండ్ ఉంటాం అంటే కాలేజ్. అంతేగా, అంటే అప్పుడు అందులోనూ యూత్ ఫెస్టివల్స్ అవి అదొక హవా. అండ్ కాలేజ్లో గెలవటం ఒక ఇదంటే కాలేజ్ని రిప్రజెంట్ చేస్తూ తర్వాత యూనివర్సిటీని రిప్రజెంట్ చేస్తూ నేషనల్స్ వరకు వెళ్ళటం, నేషనల్స్ రన్నరప్ అంతా అయ్యాము. సో ఇట్ వాస్ ఫన్ ఆ టైం అంతా. బట్ మెయిన్ ఏంటి అని అంటే ఒకసారి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇంకా బ్యాండ్ అవన్నీ లేదు. ఇంకా ఆబ్వియస్లీ మనం ఫుల్ టైం ఇంక ఇదే పని కదా. సో దీంట్లో ఉండి మణిగారి దగ్గర ఉన్నప్పుడైతే అసలు ఇంకెక్కడికి కదిలింది లేదు. ఈవెన్ ఇంకా దేనికి కూడా నాట్ ఈవెన్ రియాలిటీ షోస్ ఇంకా దేనికి వెళ్ళాలి. ఇంకా అక్కడే ఇంకొండి వర్క్ చేయటం. రికార్డింగ్ ఉందంటే మాత్రం ఎప్పుడైనా వేరే వాళ్ళకి వెళ్ళటం, పాడటం, రావటం ఉండేది. బట్ మోస్ట్ ఆఫ్ ద డే అక్కడే ఉన్నాను. ఆఫ్టర్ కంచరపాలెం అంటే కంచరపాలెం టైంలో ఐ కేమ్ అవుట్ యాజ్ అంటే ఇంక ఇండివిజువల్గా వచ్చాను. స్టిల్ తర్వాత కూడా వెళ్ళని పాడాను, అదంతా వేరు, దట్ ఈస్ స్టిల్ ఫైన్. అయితే కంచరపాలెం అయిన కొద్ది కాలానికి రిలీజ్ అవ్వడానికి మధ్యలో గ్యాప్ ఉండింది. ఆ గ్యాప్లో నేను అంటే ఒక బ్రేక్ కోసం, బికాస్ మోస్ట్ ఆఫ్ ద వర్క్ ఒక్కళ్ళని చేసుకోవటం వలన కొంచెం స్ట్రెయిన్ ఉన్నాం కాబట్టి మెంటలీ కూడా స్ట్రెస్ ఉండి ఐ వాంట్ అ బ్రేక్. అప్పుడు ట్రావెల్ చేసా, అది చేసే, దేనికి కూడా నాకు రిలాక్సేషన్ రాలా. ఒకరోజు అనుకోకుండా మా బ్యాండ్లో మా బేస్ గిటారిస్ట్ ఒకసారి కాల్ చేసి, బ్రో ఇట్లాగా ఒక షో ఉంది, ఒక్క 5 songs పడాలి, వస్తారా అని అడిగాడు. నేను సర్లే ఫ్రీగానే ఉన్నాం కదా అని వెళ్ళా. అనుకోకుండా అది ఇవాళ టాప్ బ్యాండ్ అయిపోయింది హైదరాబాద్లో. సో అంటే అక్కడ మొదలైంది 5 పాటలు, 15 పాటలు, 50 పాటలు ప్లస్ ఇంకా కంటిన్యూస్గా ఇంకా యాడ్ అవుతూనే ఉన్నాయి. సో దట్ వాజ్ అ స్పెషల్ థింగ్. ఇప్పుడు ఎలా అయిందంటే ఇంకా తర్వాత మై మార్నింగ్ లైఫ్ ఈజ్ ఇన్ స్టూడియో, మై నైట్ లైఫ్ ఈజ్ ఆన్ స్టేజ్. సో ఇవాళకి కూడా నేను అంటే ఐఎమ్ నాట్ మిస్సింగ్ దట్ కాలేజ్ ఫీలింగ్ వేర్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు స్టేజ్ మీద నేను కూడా పర్ఫామ్ చేశాను కాకుండా పర్ఫార్మెన్స్ బికేమ్ అ యాక్టివ్ పార్ట్ ఇన్ మై లైఫ్. సో ఇప్పుడు నాకేంటంటే నాకు రియల్ టైం జడ్జ్మెంట్. నాకు ఒక పాట కంపోజ్ చేస్తున్నప్పుడు కూడా అది ఎంతవరకు కరెక్టా, ఎందుకనంటే మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ ఆర్ సపోజ్ టు బి పర్ఫార్మబుల్. ఓకే, సో మీకు అర్థమవుతుంది పాట యొక్క స్పాన్ ఎక్కడ కదా అది ఆ జడ్జ్మెంట్ అనేది మనకు అర్థం కాకుండా మనం ఎంత చేయగలుగుతాం. ఇప్పుడు మీరు ఎంత పెద్ద కంపోజర్ అయినా తీసుకోండి, అంటే మణిగారు ఆర్ దేవి గారు ఆర్ తమన్, ఆల్ ఆఫ్ దెమ్ పర్ఫార్మ్డ్ ఇన్ బ్యాండ్స్ బిఫోర్, ఆర్ వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఇప్పుడు మణిగారు ఎస్పీపీ గారికి ఎన్ని షోస్ వాయించారో లెక్కలేదు. తమన్ కూడా ఎన్నిసార్లు మణిసార్ షోస్కి ప్లే చేశారో అనేది కౌంట్ లేదు. అండ్ డిఎస్పీ హిమ్సెల్ఫ్ యూస్ టు పర్ఫార్మ్ బిఫోర్ హీ బికేమ్ అ కంపోజర్. ఆయన త్రోట్ గ్లోబ్ తిరుగుతున్నాడు. అంటే కంపోజర్ అయిన తర్వాత మనం మాట్లాడాలి, కంపోజర్ కాక ముందు కూడా ఆయన పర్ఫామ్ చేసేవారు. సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అని అంట నేనైతే పర్సనల్గా బిలీవ్ చేస్తా. సో ఇట్స్ ఫన్ ఫర్ మీ అండ్ అదొక యాక్టివ్ పార్ట్ ఇన్ లైఫ్. మ్యూజిక్ డైరెక్టర్స్ మాకు జనరల్గా ఆడియన్స్కి సినిమాకి మధ్య కొంత గ్యాప్ వస్తుంది. అసలు వీళ్ళు ఏం చేస్తుంటారు, అవును వీళ్ళు ఏం చేస్తుంటారు, ఈ గ్యాప్లో అసలు వీళ్ళు ఏం చేస్తుంటారు. మ్యూజిక్ ఇండస్ట్రీలో గిటారిస్ట్ కావచ్చు, ఫ్లూటిస్ట్ కావచ్చు, వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది చాలామందికి తెలియదు. $1 million క్వశ్చన్. అవును, మీరు ఎంత బిజీగా ఉంటారో అసలు తెలియదు. అసలు నా దృష్టిలో ఏంటంటే సినిమా వచ్చినప్పుడు పని చేస్తారు, సినిమా లేనప్పుడు ఏం చేస్తారు అర్థం కాదు. కదా అంటే దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సాంగ్ అనేది చేయడానికి ఒక్కొక్కసారి 2 daysలో అయిపోవచ్చు పాట, ఒక్కొక్కసారి ద సేమ్ సాంగ్ విల్ టేక్ 2 months ఆల్సో. అది మనకు తెలియదు. అంటే యావరేజ్గా మేబీ తక్కువ రోజులో ఎక్కువ రోజులో కానీ, బట్ దాంట్లో
మల్టిపుల్ పీపుల్ పని చేయాలి కదా, వాళ్ళ డేట్స్ కలవాలి, దానికి మంచి లిరిక్స్ రావాలి, అది ఒకే ఈక్వేషన్లో అందరూ ఉండాలి. ఈ ట్రావెల్ అంతా అయ్యేసరికి సాంగ్కి ఎంత టైం పడుతుంది. సో సాంగ్ అనేది రకరక వెళ్ళిపోయి మనం ఓకే ఒక ట్యూన్ చేసామా, నువ్వు రామ్మ పాడు, నువ్వు రామ్మ వాయించు, ఓకే సాయంత్రం అయిందా ఒక పాట అయిపోయింది అన్నట్టయితే డెఫినెట్గా ఉండదు, నీకుండదు, మాకుండదు. ఇట్ విల్ టేక్ సమ్ టైం ఫర్ షూర్. ఎవరికైనా యూ నేమ్ ద కంపోజర్, ఎవరికైనా కొంత టైం పడుతుంది. తక్కువ టైంలో ఏవో అప్పుడప్పుడు కొన్ని పాటలు అవుతాయి, బట్ జనరల్గా టైం అయితే పడుతుంది అండ్ చాలామంది ఎఫర్ట్ కూడా యాడ్ అవుతుంది. అది కాకుండా ఇప్పుడు ఏంటి అని అంటే మేము అంటే అట్లీస్ట్ ఫర్ మీ లైవ్ పర్ఫార్మెన్సెస్, ఇప్పుడు నాకు ఒక రాక్ బ్యాండ్ దాకా ఉంది కాబట్టి నేను యాక్టివ్గా పర్ఫామ్ చేస్తాను. ఇప్పుడు ఇవాల్టి రోజున మనం ఇది అవ్వగానే కూడా ఇప్పుడు నేను వెంటనే షోకే వెళ్తున్నా. సో అవి అవుతున్నాయి కాబట్టి నేను కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మా గిటారిస్ట్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆయన హీ ప్లేస్ ఫర్ అదర్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆల్సో. ఇప్పుడు నా బ్యాండ్లో సాక్సోఫోన్ అండ్ ఫ్లూట్ ప్లేయర్ ఉన్నారు, వాళ్ళు కూడా మిగతా వాళ్ళు వాయిస్తారు, నాకు వాయిస్తారు. ఎంత చేస్తారు? డీసెంట్ ఇనఫ్, అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లా కొంత బెటరే, ఇంకా బెటర్ ఉంటుంది. యా ఎందుకనంటే ఇప్పుడు సి వెన్ అ గుడ్ బ్యాండ్ ఈజ్ దేర్. ఇప్పుడు ప్రస్తుతం దేవుడి దయ వల్ల తెలుగు రాష్ట్రాల్లో బ్యాండ్కి సంబంధించిన అవగాహన పెరిగింది. ఇప్పుడు 2016లో మేము మొదలుపెట్టాం, అప్పటికి తెలుగు బ్యాండ్లు అనేవి లేవు, మేబీ ఒకళ్ళిద్దరు ఉన్నారు అంతే. అప్పటికి కూడా జనం మేము ఇప్పుడు అది వెళ్ళాలా వినాలా అనే పాయింట్లో ఉన్నారు. కానీ కన్సిస్టెంట్గా ఒక 3 సంవత్సరాలు అలాగే ఉండి చేసిన తర్వాత అందరూ కూడా వీళ్ళలాగా మనం చేస్తే బాగుండు అనే పాయింట్కి వెళ్ళారు. వెళ్ళి మేము స్టార్టింగ్లో ఆన్లైన్ ప్రెజెన్స్ మాదేం పెద్దగా లేదు. ఇప్పుడు వెళ్ళి యూట్యూబ్లో వీటిల్లో మేము ఏమీ చేయలే, జస్ట్ షోకి వెళ్తున్నాం వస్తున్నాం, మిగతా టైంలో ఇండస్ట్రీలో మూవీస్ ఏవైతున్నాో అవి చేసుకుంటా ఉన్నాం. బట్ అప్పటికి కూడా షోకి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పటం, లేదు నువ్వు ఇది విని తీరాలని చెప్పేసి, వాళ్ళ ఫ్రెండ్ యూఎస్ నుంచి వస్తాడో, యూకే నుంచి వస్తారో, కెనడా నుంచి వస్తారు, ఆస్ట్రేలియా నుంచి, వాళ్ళని కూడా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మా ఇంటికి రాబోయిన పర్లా నువ్వు ముందైతే వచ్చి తినాలి. సో చెప్తారు మాకు వచ్చి, నేను వాడిని డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొస్తున్నాను బ్రో, వాడు వినాలంతే అని. అసలు చాలా ఆనందం అనిపిస్తుంది చూసి. లైవ్ చేస్తున్నప్పుడు వాళ్ళ రియాక్షన్స్ మీకు చాలా ఎనర్జీని ఇస్తుంటాయి. డెఫినెట్లీ. సో కానీ మీ ప్లేలిస్ట్లో మీరు పాడే పాటల లిస్ట్లో ఒక కొత్త పాట యాడ్ అవ్వటం అనేది చాలా రేర్గా, అంటే అంత తొందరగా జరగదు కదా, ఎలా చూస్తారు దీన్ని? అంటే ఇందులో 2 కేటగిరీలు ఉన్నాయి. కొత్త పాట అంటే కొత్తగా రిలీజ్ అయిన సినిమాలో పాట, ఆర్ కొత్తగా తయారు చేసిన ప్రైవేట్ సాంగా. మీరు పాపులారిటీలోకి ఆ సాంగ్ రాందే మీ ప్లేలిస్ట్లోకి రావడం కష్టం అని నేను అనుకుంటున్నాను. అవును, ఎందుకనంటే జనం కూడా సినిమాలో తనకు బాగా తెలిసిన పాటనే వినడానికి ఇష్టపడతారు. అలా కాకుండా చాలా అరుదుగా వాళ్ళకు పాటను యాక్సెప్ట్ చేస్తారు. కానీ అలా యాక్సెప్ట్ చేసిన పాట కూడా ఏదో ఒక రకమైన ఇంటర్నెట్ సెన్సేషన్ అవ్వాలి, మార్కెటింగ్ ఉండాలి. లేకపోతే ఇప్పుడు ఏంటి, అందరూ పాపం ప్రయత్నం అయితే చేస్తారు. ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి, ఇప్పుడు నేను సినిమాలకి ఇన్ని పాటలు చేస్తున్నా, కానీ నా బ్యాండ్లో నా చేతిలో ఇప్పటికీ పాటలు ఉన్నా కానీ మేము మా బ్యాండ్ ద్వారా ఇంకా ఒరిజినల్స్ని రిలీజ్ చేయలేదు. ఎందుకని అని చాలామంది అడుగుతారు. మీరు సినిమాలో ఎన్ని పాటలు చేస్తారు, మీ బ్యాండ్తో మీరు సరదాగా చేయొచ్చు కదా పాటలు. మేము ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ చేసాం. అది కూడా ఇక్కడ మనకి హైదరాబాద్లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ లైవ్ మ్యూజిక్కి తబలా రాసా అని ఒక ప్లేస్ ఉంది. సో అక్కడ షోస్ అవుతూ ఉంటాయి. సో అక్కడ ఎవ్రీ ఇయర్ రాసా ఫెస్ట్ అని ఒకటి జరుగుతుంది. సో తను మా శ్రవణ్ అని హూ ఇస్ ఓనర్, తను కాల్ చేసి, స్వీకర్ ఈసారి రాసా ఫెస్ట్లో మనం రాసా ఫెస్ట్ అంటే అందులో ఒరిజినల్స్ మాత్రమే చేయాలి. ఏ ఆర్టిస్ట్ వచ్చినా పలానా సినిమాలో పలానా పాట, పలానా సినిమాలో పలానా పాట అని చేయడానికి లేదు. కొత్త పాటలు వాళ్ళు తయారు చేసుకున్న పాటలే చేయాలి. ఇప్పుడు అలా నేను వెళ్ళినప్పుడు నాకు ఒక ఆశాపాశమో లేకపోతే ఒక సంధ్యానో ఒక సాంబశివ కానివ్వండి, పట్టి కానివ్వండి, ఇలాగే ఉంటాయి, లేదా గామి కానివ్వండి, వీటి వరకు జనం యాక్సెప్ట్ చేస్తారు. ఇందులో కూడా వాళ్ళకి తెలిసిన వాటి వరకు యాక్సెప్ట్ చేస్తారు. కాసేపు ఆగిన తర్వాత ఊరసి ఇప్పుడు ఊరసి పాట నాకు ఇష్టమే, కానీ ఆ రోజు పర్పస్ ఏంటి, ఒరిజినల్ సాంగ్స్ వస్తే కొత్త ఆర్టిస్టులు కూడా ఇన్స్పైర్ అవ్వి ఇంకేమన్నా చేయగలుగుతారు, వాళ్ళు ఇంకొంచెం కొత్త మ్యూజిక్ చేయగలుగుతారు అని.
ఈ విషయాన్ని ఆ రోజు హైలో ఉన్న ఆ వ్యక్తి అర్థం చేసుకోకపోవచ్చు. కొంతమంది పాపం రెడీ ఉంటారు, కానీ ఒక ఇద్దరు ముగ్గురు అలా అరవటం వలన ఈ సీన్ ఇప్పుడు మనకి నా కన్సర్న్ ఒకటే, తమిళ్లో కానీ మలయాళంలో కానీ హిందీలో కానీ మనకన్నా ఈ ఒక్క విషయంలో వాళ్ళు బెటర్ ఉన్నారు. కొత్త పాటల్ని కానీ కొత్త ఆర్టిస్టులు కానీ వాళ్ళు ఇంకా మనకి ఇమేజ్ అవసరం అవుతుంది, లేకపోతే పాపులారిటీ అవసరం అవుతుంది. ఇక్కడ అవసరం ఖచ్చితంగా. ఇప్పుడు ఇండియన్ మ్యూజిక్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే యాక్టర్ స్పెసిఫిక్ మ్యూజిక్ అనేది ఇండియాలో సహజం. అది అయితే అది ఉండాలి, ఇండిపెండెంట్ మ్యూజిక్ కూడా ఉండాలి అని అంటా నేనైతే పర్సనల్గా. దాన్ని కూడా అంతే లెవెల్లో యాక్సెప్ట్ చేయగలిగితే జనం మంచి మంచి ఆర్టిస్టులు ఇంకా చాలామంది రావచ్చు. ఎందుకంటే చాలా టాలెంటెడ్ ఆర్టిస్టులు స్టిల్ ఇక్కడ మనకి తెలుగులో దే ఆర్ ఫోర్స్ టు డూ కవర్స్ ఓన్లీ. ఒరిజినల్ కవర్స్ అంటే సినిమాలో ఎగ్జిస్టింగ్ ఉన్న పాటలు. సో అవే చెయ్యాలి తప్పదు అనే పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు చేయలేక కాదు, చేయనివ్వట్లేదు, చేసే అవకాశం లేక ఉండట్లా. బట్ ఆన్ బ్రైట్ సైడ్ ఏంటి మనకి అంటే విజయబుల్ కానీ ఇలాంటి వాళ్ళు కొత్త ట్యూన్స్తోనే యూట్యూబ్లో అతను పాపులర్ అయిన తర్వాత బేబీతో ఇప్పుడు ఒక సక్సెస్ ట్రాక్లోకి వెళ్ళారు కదా. సో ఎంత స్పేస్ ఉంది అక్కడ మనకి కొత్త సాంగ్స్కి? అదే లైవ్ వచ్చేసరికి మాత్రం యువర్ సాంగ్ నీడ్స్ టు బి పాపులర్ ఆల్రెడీ. ఓకే. అదర్వైజ్ ఇప్పుడు ఏంటంటే ఒక పాట నేను కొత్త పాట వినటానికి ఆ స్పేస్ కరెక్ట్ కాదేమో. అంటే దానికి స్పేస్ కన్నా కానీ మూడ్ రెడీగా ఉండాలి, మూడ్ వేరే కొంచెం వెల్కమింగ్గా ఉంటే మన హోల్ ఇండస్ట్రీకి బాగుంటుంది. నిజమే. ఏదైనా ఇప్పుడు మీరు చెప్పిన ప్లేస్లో ఒక కొత్త సినిమా పాటని అక్కడ రిలీజ్ చేయాలంటే దట్ ఈస్ నాట్ గుడ్ ప్లేస్. దట్స్ నాట్ అ గ్రేట్ ప్లేస్. ఎందుకనంటే ఇప్పుడు ఆ రోజు టెక్నికల్లీ సౌండ్ బాగుండాలి. ఇప్పుడు ఆ పాట వినడానికి ఒక కొత్త పాటని యాక్సెప్ట్ చేసే మూడ్ వాళ్ళు రెడీ ఉండాలి. ఏంటిది అనే ఒక ఫీలింగ్ వచ్చిందంటే కదా. ఇప్పుడు నేను భవిష్యత్తులో రాబోయే ఒక టాప్ హీరో సాంగ్ని నేను ఏమీ చెప్పకుండా నేను కొత్త పాట అంటే పోనీ నేను టైం ట్రావెల్ చేసి వచ్చానండి. ఫర్ ఎగ్జాంపుల్ 2029 నుంచి నేను వాళ్ళ ఇక్కడికి వచ్చా. 2029లో అసలు పిచ్చి పట్టేలా సూపర్ హిట్ సాంగ్ ఒకటి అది. నేను పెద్ద హీరోకి చేశాను ఆ పాట. నేను టైం ట్రావెల్ చేసి వెనక్కి వచ్చి ఇవాళ స్టేజ్ మీద నేను కొత్త సాంగ్ చేశాను, వింటారా అని అడిగి నేను పాడతా. ఉంటారు. ఎందుకనంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. ఇప్పుడు నాకు ఏమాత్రమైనా తెలిసిన పాట అయితే నేను వినడానికి రెడీ. అదర్వైజ్ నేను ఎందుకు వినాలి అనే ఒక క్వశ్చన్ ఉంది. అది దాటితే కొత్త పాటలు చాలా వినిపిస్తాయి. యా చాలామంది మంచి ఆర్టిస్టులు వస్తారు. నెక్స్ట్ చేయబోతున్న సినిమాల్లో ఇప్పుడు గాయపడిన సింహం కానీ ఉంది కదా, ఒక కొత్త స్టైల్ ఆఫ్ మ్యూజిక్ ఏదో ఇవ్వబోతున్నాం అని తెలిసింది. 100%. సో ఐ మీన్ ఫింగర్స్ క్రాస్, టచ్ వుడ్, బట్ చేస్తున్నాం చాలా చాలా డిఫరెంట్ స్పేస్లో. అంటే మ్యూజిక్ విని ఇది ఎవరు చేశారు అనే క్వశ్చన్లో అయితే కనుక అంటే ఇప్పుడు మాట్లాడటం కాదు, విని మళ్ళీ పేరు చూసి ఇతని మ్యూజిక్ చేశాడా అని అనుకునే స్థాయిలో ఉంటుందా? 100%. అంతవరకు అయితే నేను చెప్పగలుగుతా. ఎందుకనంటే అలాంటి సినిమా కోసం ఇప్పుడు మనకి బాక్స్ ఆఫీస్ పరంగా మనం మంచిగా ఉండాలనే 100% కోరుకుంటాం. కానీ ఇలాంటి కథ వస్తే బాగుండు, ఇలాంటి కథ చేద్దామని నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న కథ గాయపడ్డ సింహం. ఓకే. మీ జనరల్గా మార్కెటింగ్ అనేది ఒక సాంగ్కి ఎంతవరకు అవసరం? మార్కెటింగే నడుస్తున్న జనరేషన్ ఇది. సో అది ఎంత బాగుంటే పాట అంత హిట్. సాడ్ బట్ ట్రూ. ఇప్పుడు నా ఉద్దేశంలో ఒక నార్మల్ ఎగ్జాంపుల్ కింద చెప్తాను. చాలామంది అరే ఒకప్పుడు ఏఆర్ రెహమాన్ సాంగ్స్ చాలా బాగుండేవి, ఆ మెలడీస్ కానీ ఆ పాటలు కానీ అప్పట్లో అని అనుకుంటారు. ఇప్పటికీ మాట్లాడతారు ఇవాళ రోజున, లేదా ఇప్పుడు ఎందుకని ఆయన అలా చేస్తున్నారు. వాస్తవానికి ఆయన అలాగే ఉన్నారు, ఆయన మారలా. ఆ పాటలు కూడా బాగున్నాయి. మీరు అలా ఉన్నారా ఈజ్ ద క్వశ్చన్. ఇప్పుడు నేను పొన్నియిన్ సెల్వన్ సాంగ్స్ విన్నప్పుడు, నేను ఒకప్పుడు ఏఆర్ రెహమాన్ సాంగ్స్ విన్నప్పుడు నేను ఎంత ఎగ్జైట్ అయ్యానో పొన్నియిన్ సెల్వన్ విన్నప్పుడు అంత ఎగ్జైట్ అయ్యా. కానీ నౌ
దెర్ ఈస్ టూ మచ్ ఇన్ ద మార్కెట్. బోల్డ్ అంత ఉండేసరికి ఏది వినాలి ఏది వినకూడదు అనేది జనానికి అర్థం కావట్లా. ఇప్పుడు యూట్యూబ్లో కూడా మనకే ఇప్పుడు ఒక 6 తమ్నైల్స్ కనిపిస్తాయి. దాంట్లో మనం ఎలా వెళ్తాం? 150 million 100 million ఎగ్జాక్ట్లీ నెంబర్ చూసి వెళ్తాం. 2 మనకు తెలిసిన యాక్టర్ని చూసి వెళ్తాం, లేదా కంపోజర్. అక్కడ దాకా కూడా మీరు వెళ్తున్నారు. అది వదిలేండి, ఆ రోజు రాత్రి వాస్తవానికి ఫార్మ్ హౌస్లో ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు. సో దీస్ ఆర్ సమ్ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ బేసికల్లీ ప్రొవోకింగ్ ది ఆడియన్స్ టు ప్లే ఇట్ కదా. ఇవి 3 డ్రైవింగ్ ఫోర్స్ అయినంత కాలం దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఛాన్స్ దట్ యు ఆర్ మిస్సింగ్ అవుట్ ఆన్ గుడ్ స్టఫ్. ఎగ్జాక్ట్లీ. సో మంచివి అలాంటి వాటితో రానివి మనం మిస్ అయిపోతాం. అంటే జీవితాంతం ఒక 20 పాటలు వింటూ బతికేస్తున్నాం మనం. ఎందుకని మన ఫేవరెట్ సాంగ్స్ అన్ని 20 ఏళ్ల క్రితం ఉన్నాయి కదా. ఇది ఎవరు ఆలోచించట్లేదు కదా. ఇప్పుడు మాకు షోస్లో ఏమవుతుందంటే వెన్ వీఆర్ డూయింగ్ కవర్స్ ఆల్సో కొంతమంది వచ్చి కొత్త పాటలు చెప్పని అడుగుతారు, కొంతమంది వచ్చి మీరు పాత పాటలు ఎందుకు చేయట్లేదు అని అంటారు. మేము 2 చేస్తాం, కానీ వాళ్ళ ఫేవరెట్స్ ఏంటని చూస్తే 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నాయి. సో నాస్టాల్జియా హిట్ అవ్వడానికి 15-20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. 15-20 సంవత్సరాల క్రితం ఉండే పాత పాటలు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ ఆల్బమ్. అది ఇయర్స్ పెరుగుతున్న కొద్దీ ఆ పాటలకి వాల్యూ పెరుగుతూనే ఉంది కదా. రిలీజ్ అయినప్పుడు సినిమా అనుకున్నంత విజయం సాధించలేకపోవటం వల్ల ఆ పాటలు అంతగా పాపులర్ అవ్వాలి. కానీ ఇప్పుడు ఆరెంజ్ రేంజ్ వేరు. అవును. ఏ పాటలు ఎక్కువగా ఆడియన్స్ ముందు పాడుతుంటారు? రిపీటెడ్గా పాడిన పాట ఏంటి? కమ్మని. మనకి ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్తో అంటూ ఉంటా సరదాగా, కమ్మని ఈజ్ లైక్ ఒక బెంచ్ మార్క్ ఫర్ లవ్ సాంగ్స్ ఫర్ ఎవర్. అంటే ఇంకొక కొన్ని 100 సంవత్సరాల తర్వాత కూడా దట్ ఈస్ ఆ బెంచ్ మార్క్ ఓన్లీ. అయితే ఒక హిందీ షో జరిగినప్పుడు గులాబీ ఆంఖే ఎంత ఇంపార్టెంటో, ఒక తెలుగు షో జరిగినప్పుడు కమ్మని అంత ఇంపార్టెంట్. ఆ పాట పాడకుండా షో అవ్వదు. అంటే కంపల్సరీ జనంలో ఒకవేళ పాడకపోయినా వచ్చి అడిగేంత. ఆ పాట ఒక జోలపాటలాగా అయిపోయింది. జోలపాట, ప్రేమ పాట, మీరు ఏ పేరైనా పెట్టండి. అంటే అంత ఇష్టమైన పాట. ఎవరు కూడా ఎప్పుడు అంటే కొన్ని పాటలు ఎంత విన్నా కానీ చాలు, అలాంటి పాట అది. మీరు ఎక్కువగా అంటే ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో డైరెక్టర్స్తో ఫ్రెండ్షిప్ కానీ, డైరెక్టర్స్తో ఫోర్స్డ్ ఫ్రెండ్షిప్ కాదు, ఫ్రెండ్షిప్ అనేది అవకాశాలకి దారితీస్తుందా? తీస్తుంది. అంటే కంచరపాలెం డెఫినెట్గా ఇప్పుడు మేము అంతకుముందే ఫ్రెండ్స్ అంటే మీరు కంచరపాలెం కోసం ఫ్రెండ్స్ అవ్వాలా, ఫ్రెండ్సే కంచరపాలెం చేసాం అంతే. దట్స్ ద డిఫరెంట్. వెంకటేష్ మహా విషయానికి వస్తే వెరీ ఓపెన్గా మాట్లాడతాడు. అలా ఓపెన్గా మాట్లాడటం అనేది ఒక్కోసారి తనకి మిస్ఫైర్ అవుతుంటుంది, బ్యాక్ ఫైర్ అవుతుంటుంది. సలార్ విషయంలో పనిచేసిన కామెంట్స్ కానీ, సలార్ని తను చూసిన విధానం కానీ చాలామందికి నచ్చలేదు. తర్వాత సోషల్ మీడియాలో ఒక పెద్ద ఫైర్ నడిచింది, ఒక ఫైట్ నడిచింది. ఏమైనా సజెస్ట్ చేస్తారా ఎందుకురా ఇంట్లో అని? ఎందుకురా ఇవన్నీ? ఎందుకులేనా నేను ఇప్పుడు వాడితో మాట్లాడతావన్నీ మాట్లాడతారా? ఆ స్పేస్ ఉందా? ఆఫ్ కోర్స్ అది బచ్చా ఫ్రెండ్స్ కదా మేము. సో ఇంకా ఆబ్వియస్లీ బట్ కాకపోతే అది మేము విడిగా ఉన్నప్పుడు బోల్డ్ మాట్లాడుకో. మీకు అనిపించిందా అసలు ఎందుకు అనవసరంగా తనకు సంబంధం లేని విషయంలో? అంటే అదే ఇప్పుడు అది నేను మాట్లాడేది కాదు. సో తన అభిప్రాయం తను చెప్పాడు. ఇప్పుడు తన అభిప్రాయం తను చెప్పాడు, కానీ ఎక్కడ చెప్పాడు అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అదే వెరీ అగ్రెసివ్ ఉండు. సరే, అపార్ట్ ఫ్రమ్ సలార్ తీసి ఆ ఇష్యూ తీసి పక్కన పెడితే వెరీ అగ్రెసివ్గా ఉంటాడు మనిషి, వెరీ ఓపెన్గా ఉంటాడు. అది తన నేచర్. ఇప్పుడు వెరీ ఛాలెంజింగ్ నేచర్తో ఉంటాడు. ఇప్పుడు ఈవెన్ ఆ యాడ్లో లాగా మామూలుగా నేను మా రెగ్యులర్ లైఫ్లో చెప్తా, మేము ఇంట్లో గెట్ టుగెదర్స్ అయినా, మేము సంక్రాంతికి భోగి అప్పుడు చాలా గ్రాండ్గా చేస్తాం అక్కడ. సో ఫ్రెండ్స్ అందరం కలుస్తాం ఆ టైంలో. సో కనీసం ఒక 50 మంది 100 మంది భోగి మంటలు వేసుకుని డ్యాన్స్లు వేసుకుని అంత సెలబ్రేట్ చేసుకుంటాం మేము. నాకు మా ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నా, ఒక మహా కానివ్వండి, లేకపోతే పార్దు కానీ, మా బ్యాచ్ ఉన్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు వీళ్ళుంటే ఒక్కొక్క మనిషి ఒక 10 మంది 20 మందితో సమానం. అంటే అంత స్ట్రెంత్ ఉంటుంది అన్నమాట. వీళ్ళు ఒక్కళ్ళు ఉంటే అంత ఎనర్జీ క్యారీ చేస్తారు వీళ్ళు. ఇప్పుడు
వాడి సిగ్నేచరే, అంటే వాడి నేచరే అది బేసిక్గా. సో వాడి ఇన్స్టింక్ట్ అలా ఉంటాయి అంతే తప్ప స్వభావం అలాంటిదేమి కాదు. మళ్ళీ లేదు, మాట్లాడితే చాలా ఒబీడియంట్గా ఉంటాడు మనిషి అంతే. మాట్లాడుతున్నప్పుడు కానీ. అంతే. కానీ ఒక్కొక్క సిచ్యువేషన్లో తనకు సంబంధం లేదు అని అంటానికి కూడా లేదు, ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి. ఆర్టిస్ట్గా మారాడు కదా తను. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు తన చెప్పారా? తను అసలు ముందు ఆర్టిస్ట్ అవుదామని వచ్చింది ఇండస్ట్రీకి. అవును. సో ఈవెన్చువల్లీ డైరెక్టర్ అయ్యాడు. ఎందుకంటే మల్టిపుల్ స్ట్రీమ్స్లో పనిచేశాడు. ఈ గెయిన్ దాట్ నాలెడ్జ్ అండ్ ఆర్టిస్ట్ అయ్యాడు. ఇప్పుడు మాకంటే మ్యూజిషియన్స్ గానే వెళ్తున్నాం. బట్ అతను హీ ఎక్స్ప్లోర్డ్ సెవరల్ ప్లేసెస్ విడిగా. సో అట్లా అంటే చాలామందికి తెలియకపోవచ్చు కానీ మహా అనే ఒక వ్యక్తి మనం కన్యాకుమారిలో వదిలేసి జోబులోంచి డబ్బులన్నీ తీసేసుకుని టాటా బాబాయ్ చెప్పి వచ్చేసిన 2 రోజులు ఢిల్లీలో కనిపిస్తాడు మనకి, ఏంటి సంగతి అని. సో మనం వెళ్ళిపోతాం వాడి దగ్గర నుంచి, మనం అన్నీ లాగేసుకున్నా కానీ చక్కగా ఢిల్లీకి వచ్చేసరికి కూడా రాగలడు అంటే అంత చూస్తాడు. చిన్నప్పుడు అనేవాడు, అరే వీడిని ఎక్కడ వదిలేసినా బతికేస్తాడు రా, అదే ఆ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ. ఓకే, మీకేమైనా ఆర్టిస్ట్ అయ్యే ఆలోచన కానీ ఆన్ స్క్రీన్? ఎందుకు మన పని మనం చేసుకో. ఏదో వచ్చింది ప్రపోజల్స్ సరదాగా? అంటే సరదాగా ఎప్పుడైనా వర్క్ అవుతున్నప్పుడు, స్పీకర్ వై డోంట్ యూ డూ దిస్, ఇలాంటివి అడగటం. విజిబిలిటీ పెరిగింది కదా, మీ ఇప్పుడు బ్యాండ్స్లో పెర్ఫామ్ చేస్తున్నారు, షోస్ చేస్తున్నారు. సో మీకు ఆ స్టేజ్ ఫియర్స్, కెమెరా ఫియర్స్ నాకు తెలిసి ఉండుండవు. అవి పోతాయి కదా. ఏదైనా కవర్ సాంగ్లోనైనా కనిపించే ఆలోచన? అవి మా బ్యాండ్కి సంబంధించినట్లు కనిపిస్తూనే ఉంటాం. సో ఇండిపెండెంట్ మ్యూజిక్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో నేను అప్పుడు ఐల్ షో మై సెల్ఫ్. ఓకే, ఆలోచన ఉంది ఖచ్చితంగా. మీరు ఏదైతే ఇప్పుడు మీకు ఏదైతే ఒక రాక్ స్టార్ లాంటి మ్యూజిక్ ఇప్పుడు విన్నప్పుడు యాక్చువల్గా మీ స్ట్రెంత్ అది కదా, ఎప్పుడు మేము చూడొచ్చు, ఎప్పుడు అవకాశం వస్తుంది? కరెక్ట్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు లవ్ స్టోరీస్ వచ్చినప్పుడు, అంటే లవ్ స్టోరీస్లో ఆ స్పేస్ ఎక్కువ దొరికిద్దని అనుకుంటున్నారు? లవ్ స్టోరీస్ అంటే ఇప్పుడు ఆ డైనామిక్ రేంజ్ ఉన్న ప్రొటాగనిస్ట్ ఉండాలి కదా కథలో. ఇప్పుడు కథ డిమాండ్ చేస్తే అలాంటి పర్టికులర్ సాంగ్ని. బికాజ్ ఇప్పుడు నేను కాలేజ్లో ఉండగా ఆబ్వియస్లీ రాక్ బ్యాక్గ్రౌండ్ ఉండేది, లేదా ఆల్టర్నేటివ్ మెటల్. సో ఈ స్పేస్లో వర్క్ చేసినప్పుడు అంటే దాని నుంచి మొదలై వచ్చిన వాళ్ళం కాబట్టి ఇవాళ నేను బ్యాండ్ కల్చర్ని అంతే ఈజీగా అడాప్ట్ చేసుకుని పనిచేస్తున్నాను. అండ్ ఫిలిం స్పేస్ ఇస్ డిఫరెంట్. మనం యూత్ ఫెస్టివల్స్లో డిఫరెంట్ జానర్స్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళం. ఫోక్ కాసేపు ఉండి, సెమీ క్లాసికల్ కాసేపు ఉండి, లైట్ మ్యూజిక్ కాసేపు ఉండి, మళ్ళా వెస్టర్న్లో ఉండి, దేనికైనా కానీ విదిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ మనం కంప్లీట్గా మారిపోవాలి. ఎందుకంటే అక్కడున్న జడ్జికి అనిపించకూడదు మన ఒరిజినల్ స్టైల్ అది అనే మాట అనిపించకూడదు. సో అలా టకటక షిఫ్టింగ్ అనేది బాగా అలవాటు అవ్వడం. అండ్ వాటిల్లో ఆ కాంపిటీషన్స్ వలన మేము ట్రావెల్ ఎక్కువ చేసాం ఆ టైంలో. ఇప్పుడు మనకు కూడా యూత్ అసోసియేషన్ వాళ్ళు ఫోక్ కాంపిటీషన్స్ కూడా చేస్తారు. మనకి తెలంగాణ రీజియన్, ఆంధ్ర రీజియన్, సీమ రీజియన్ కింద 3 రీజన్స్ నుంచి వస్తారు మల్టిపుల్ టీమ్స్. అలా వాటిలోనే జరుగుతూ ఉంటాయి అన్నమాట కాంపిటీషన్స్ అన్నీ. సో ఇలాంటి వాటిల్లోకి వెళ్ళే కొద్దీ కల్చర్స్ ఎక్స్ప్లోర్ చేయటం, వీటి వల్ల మనం మళ్ళీ మ్యూజిక్లో రిఫ్లెక్ట్ కావడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు చేసే మ్యూజిక్కి చాలా హెల్ప్ అవుతున్నాయి కదా? హెల్ప్ అవుతాయి. ఇప్పుడు వెస్టర్న్ కూడా, నేను నేషనల్స్ వరకు వెళ్ళింది వెస్టర్న్తో బేసికలీ. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి అని అంటే, అక్కడి వరకు వెళ్ళారు అని అంటే ఎంతో కొంత దాని మీదే మనం ఉండటం వలన ఆ స్టైల్స్ మనం అలవాటు చేసుకున్నాం అని కదా అర్థం. సో అట్లా సూపర్. అంటే గాయపడ్డ సింహం కోసం వెయిట్ చేయాలి మేము, ప్లీజ్. సో ఫైనల్లీ ఎండ్ అప్ విత్ వన్ సాంగ్, ఎనీ సాంగ్. ఓకే, ఇప్పుడు ఏం పాడమంటారు, ఎలాంటిది పాడమంటారు? ఎక్కువగా సరే అయితే అందరూ పాడిన పాట, కొత్త పాట పాడదు. ఓకే, అయితే మీకు ఇష్టమైన, అంటే ఎక్కువగా బ్యాండ్లో రిపీట్ అవుతున్న పాట కానీ ఏదైనా సరే. బ్యాండ్లో కంపల్సరీగా మేము పాడైతే కమ్మని, ఆశాపాశం కంపల్సరీగా అదే 100% ఎంజాయ్ చేయగలిగే సాంగ్స్ కొన్ని ఉంటాయి, అందులో ఆశాపాశం ఎప్పుడూ ఉంటుంది. విష్ ఆల్ ద బెస్ట్ స్పీకర్, మీ టైం ఇచ్చినందుకు. సో గాయపడ్డ సింహం అప్పుడు వేరే వర్షన్లో చూద్దాం మేము.
విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.